హలో ఫ్రెండ్స్, నేనైతే మీ న్యాచురల్ హారికని. ఇప్పుడు నేనైతే ఈ ప్లాంట్స్ అనేటివి నేనే సీడ్స్ పెట్టి వీటిని ఇంత పెద్దగా చేశాను. మీరు ఎవరైనా నమ్మకపోవచ్చు, ఎందుకంటే ఇంత పెద్దగా ఉంటాయా అని మీరు అనుకోవచ్చు. దానికి ప్రూఫ్ ఏమంటే చూడండి, నేను వాటర్ బాటిల్లో పెట్టాను. అదైతే నేను మీషో యాప్లో కొన్నాను కవర్ అనేది. చూడు, ఎక్కడైనా కానీ 2 ప్లాంట్స్ ఉంటాయో చెప్పండి మీరే. అందుకే ఇప్పుడు నేను చెప్పేది అయితే నిజమే అండి. అవైతే నేను సీడ్స్ పెంచాను. చూడండి ఎంత పెద్దగా, ఎంత బాగా వచ్చాయి కదా. సో నేను వాటిని అయితే గుంతలు తీసేసి నాటేస్తున్నాను ఈరోజు. చూడండి, నేనైతే వీటిని 2 months నుంచి పెంచాను. చాలా బాగున్నాయి. సో నేనైతే మా ప్లేస్లో పెట్టేస్తున్నాను. చూడండి, అలా కవర్లో కానీ బాటిల్స్లో కానీ పెట్టినప్పుడు కొంచెం వాటర్ అనేవి యాడ్ చేస్తే గట్టిగా ఉంటే మెత్తగా అయిపోతాయి. సో అప్పుడైతే మొక్క అనేది చాలా లూజ్గా ఊడొచ్చేస్తుంది. అలా ఊడొచ్చేస్తే మన ప్లాంట్స్ అనేవి బాగా పెట్టుకోవచ్చు. ఒకవేళ అలాగే లాగినామనుకో గట్టిగా అయిపోయి ఉంటుంది. ఆ తర్వాత లాగితే వేర్లు తునిగిపోతాయి. సో వేర్లు తునిగిపోతే ఆ మొక్క అనేది స్ట్రాంగ్గా ఉంటే బాగుంటుంది. లేకపోతే వీక్గా ఉందనుకోండి, ఆ వేర్లు లేకపోవడం వల్ల అది కొంచెం వాడిపోయి ఎండిపోయి లాస్ట్కి చనిపోతుంది. సో అలా కాకుండా ఇప్పుడు అలా చేయండి. ఇప్పుడైతే నేను చూడండి లాస్ట్ మొక్క నాటేస్తున్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నేను పెంచిన మొక్కలు నేను నాటేస్తున్నాను. ఇంక ఇవి కాయలు ఒకవేళ వచ్చే వరకు ఉంటే అంతకంటే ఇంకా సంతోషం ఇంకేం లేదండి. చూడండి, ప్లాంట్స్ చాలా బాగున్నాయి కదా. నాకైతే ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం అండి. మీలో కూడా ఎవరికైనా ప్లాంట్స్ ఇష్టమైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు చూడండి. లాస్ట్ మొక్క అది నేను లాస్ట్కు కవర్లోనే కొంచెం ఉంటుంది కదా మట్టి, మొత్తం అంతా నేను పెట్టేసి బూట్ చేశాను. బూట్ చేసిన తర్వాత నేను దానికి వాటరింగ్ అని చేయడానికి వాటర్ తీసుకోవడానికి వెళ్ళాను. అప్పుడే నాటేసి వాటరింగ్ అనేది చేసేస్తే కొంచెం అదని చాలా బాగా బతుకుతుంది. చూసారు కదా, ఇప్పుడు 3 plants నాటింది నేను. సో ఈ మరిన్ని నా వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ఆఫ్ యూ ఆర్ సపోర్టింగ్ మీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ఆఫ్ యూ.